హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గణ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా పిల్లలకి మరో ఏందది ఏమంటారు ఈరోజు మా పిల్లలకి మరో టాస్క్ ఇస్తున్నాను. ఆ టాస్క్ ఏందనేది ఇప్పుడు వాళ్ళతో చెప్పబోతున్నాను. చాలా క్రేజీగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఇట్లాంటి టాస్క్ చూసి ఉండరు. అందుకోసమే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని మొత్తం కంప్లీట్గా చూడండి. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. నేను చెప్తున్నాను, ఇట్లాంటి టాస్క్ మీరు ఇప్పటిదాకా లైఫ్లో చూసి ఉండరు. ఫస్ట్ టైం నా వీడియో ద్వారా ఇట్లాంటి టాస్క్ చూస్తున్నారు. పిల్లలు మీరు రెడీయా? అసలు టాస్క్ ఏందో తెలుసా? ఒక్క నిమిషం. తెలుసా టాస్క్ ఏందో? చెప్పాలనా? చెప్పు. పరిశాన్ కావద్దు విన్న తర్వాత. చెప్పు. ఏమంటావురా? చెప్పు. నువ్వు రెడీ ఉన్నావా? ఆడుకుంటానికి రెడీగా ఉన్నావా? రెండుకి రెడీ ఉన్నావా? ఏం లేదు, ఒక చిన్న టాస్క్ ఏంటంటే, మీరు పరిశాన్ కావద్దు చెప్తున్నా. నేను ఎప్పుడు నోటి నుండి బుగ్గలు తీస్తా చూడు, అట్లా బుగ్గలు తీయాల. ఎవరైతే బుగ్గలు తీస్తారో వాళ్ళు విన్ను, వాళ్ళకు 1000 రూపాయలు ఇస్తా. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? ఎవరు బుగ్గలు తీస్తే వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తా. నేను ఎట్లా తీస్తాను అట్లా తీయాలా. నేను తీస్తా కదా, అట్లా తీయాలా మీరు. ఓకేనా? చూపిస్తా, రోజు చూస్తున్నావు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో బాగా క్రేజీగా ఉంటుంది, చూడండి. నోటి నుండి బుగ్గలు అంటే ఇట్లా అంటే బుగ్గలు వస్తాయి, ఆ బుగ్గలు తీయాలా. ఆ టాస్క్ మా పిల్లలకి ఇచ్చాను. నేను ఒకసారి అది ఏ రకంగా ఉంటాయని నేను చేసి చూస్తాను. మీలో కూడా ఎవరికైనా అట్లాంటివి వస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లాంటిది కూడా మీరు ప్రయత్నం చేయాలనుకుంటే మీరు ఇంటి దగ్గర ప్రయత్నం చేయండి. ఇది చాలా రేరు. నాకు తెలిసినంత మటుకు నేను చిన్నప్పటి చూస్తున్నా, ఇది ఎవరు చేయరు. మా ఇంట్లో నేను మా నాన్నని చూసి నేర్చుకున్నాను. అప్పటి నుండి నాకు చేయడం వచ్చు. అంటే స్టార్టింగ్లో తీసినప్పుడు మొత్తం అంతా సొల్లు గారిపోతుండే చిన్నప్పుడు. రాను రాను ప్రాక్టీస్ అయింది. తర్వాత నాకు కూడా బుగ్గలు రావడం జరిగింది. ఇప్పుడు ఈ టాస్క్ మా పిల్లలతో పాటు మీకు ఇస్తున్నాను, మీరు కూడా ప్రయత్నం చేయండి. చూద్దాం ఎవరు గెలుస్తారు. ఒకవేళ మీకు కనుక వచ్చినట్లయితే నాకు మెసేజ్ పెట్టండి. ఓకేనా? రైట్, గెట్ రెడీ టు టాస్క్. రెడీయా పిల్లలు? మీరు రెడీయా? నేనైతే రెడీ. రైట్, మీరైతే రెడీ కదా? నేనైతే రెడీ. నేను ఎట్లయితే బుగ్గలు తీస్తానో మీరు అట్లా బుగ్గలు తీయాలి. ఎవరు బుగ్గలు తీస్తే వాళ్ళకి 1000 రూపీస్. ఓకేనా? ఒకవేళ మీరు బుగ్గలు తీయలేరు అనుకో, రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది. ఆ రివెంజ్ ఛాలెంజ్కి మీరు ఖచ్చితంగా రెడీ ఉండాలి. ఓకేనా? ఉంటారా? రైట్ ఫ్రెండ్స్, నేను నోటి నుండి బుగ్గలు తీస్తాను. మీరు కూడా ప్రయత్నం చేస్తే చేయండి. చాలా క్రేజీగా ఉంటుంది. ఇట్లాంటిది మీరు ఇప్పటివరకు చూసుండరు లైఫ్లో. ఫస్ట్ టైం మీరు చూసుంటారు ఈ వీడియోలో. ఇప్పుడు చేసి చూపిస్తాను, చూడండి. ముందు కూడా ఎవరు చేసి ఉండకపోవచ్చు, మీరు చేసి చూపిస్తే బాగా క్రేజీ ఉంటుంది. ఫ్రెండ్లో మీరు ఒక డిఫరెంట్గా కనబడతారు. చాలామంది చాలా డిఫరెంట్గా చేసి చూపిస్తారు. మనం కూడా ఇట్లాంటి డిఫరెంట్ చేసి చూపించాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. స్టార్ట్ చేస్తున్నా, చూడండి. నోరు ఆరిపోయింది కదా, ఉమ్మస్తలేదు, దాంతో బుగ్గలు వస్తలేదు, జర కష్టమవుతుంది. అయినా సరే మళ్ళీ ప్రయత్నం చేస్తా, తీస్తా. నేనే లీకొని
చిన్న ఉన్నప్పుడు ఇట్లా బుగ్గలు తీస్తుంటే మా ఫ్రెండ్స్ చాలా మంది ఏమంటుండే ఏమరా సబ్బేమని మింగిన బుగ్గలు బాగా తీస్తున్నావు లేకపోతే సర్ఫ్ నీళ్ళు తాగినావు అని చెప్పేసి అంటుండే. ఏమిటండి మీరు మాట్లాడేది? చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అవి తాగితే ఉంటామా కడుపు నొప్పి లేస్తుంది, మోషన్స్ పెడుతుంది. అది ప్రాక్టీస్. ఎండాకాలం కదా నోరు ఆడిపోతుంది తొందరగా, అందుకోసం బుగ్గలు తొందరగా రావట్లేదు. వచ్చిన కాడికైతే తీసి చూపించినాం మీకు. మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తాం, కొన్ని వాటర్ తాగి చూపిస్తాను మీకు. వెంటనే బుగ్గలు వచ్చేటట్టు చూడండి. వాటర్ అసలు ఎట్లా నోరు ఆరిపోతుంది రావట్లేదు ఏంటంటేనే. అసలు ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఇట్లా బుగ్గలు తీసినా కదా, ఇప్పుడు మీరిద్దరు తీయండి చూద్దాం ఎవరు బుగ్గలు తీస్తారు. రెడీ? 1 2 3 రెడీ స్టార్ట్. వస్తుంది ఇట్లా నా పైన కూర్చున్నావు మొత్తం. అసలేవు నువ్వురా పిల్లలు వస్తున్నాయి. తూ అని కాదురా, తూ కాదు. నాకే పైన అత్తుకుంది కానీ ఏమత్తుకుంది? ఏడగానే వస్తుంది. నాలుగు పెంచు పెట్టు. ఇట్లా వచ్చిండే ఇప్పటిదాకా బయటకు రాలేదు. అత్తి ఉఫ్ఫు అని మాకు ఓల మీద చూస్తున్నావు. అస్సలే నాన్న ఒక 20 దియే బబుల్స్. నోరు ఆరిపోతుందిరా ఎండకు వేడికి. నెక్స్ట్ టైం 20 బబుల్స్ మా నాన్నతో దీపించేటి ఛాలెంజ్ చేస్తాం. 2 190 3 అసలే నీకంటే ప్రాక్టీస్ ఏంద్రా అంత జల్లు. ఇది ఫ్రెండ్స్, ఇది బుగ్గల ఛాలెంజ్ నేను తీసిన కదా. మీలో కూడా ఎవరైనా ఇట్లా బుగ్గలు తీసే వాళ్ళు ఉంటే తీసి చూపించండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లాంటిది మనం మీ ఫ్రెండ్స్ మధ్యలో కనుక మీరు చేస్తే చాలా క్రేజీగా ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకైతే ఇట్లా బుగ్గలు తీసిన వాళ్ళు ఎవరు లేరు. మా ఇంట్లో మా నాన్న, తర్వాత నేనే. ఇప్పుడు మా పిల్లలు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు కూడా ప్రాక్టీస్ చేసి ఒకవేళ ఎవరికైతే బుగ్గలు తీయడం వచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నాము, మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్తున్నాను. ముందు ఇలాంటి క్రేజీ వీడియోలు మీ ముందుకు వస్తాయి. ఖచ్చితంగా మా ఛానల్ ఎంకరేజ్ చేస్తారని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై హింద్. Bye. Bye.